నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్డులో బ్లేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ సంస్థ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సంస్థ అధినేత రెనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పలువురు సాఫ్ట్వేర్ ప్రతినిధులతో కలిసి సంస్థను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రెనిల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాఫ్ట్వేర్ రంగం పెద్ద పెద్ద నగరాలకే కాకుండా చిన్న స్థాయి పట్టణాలకు విస్తరించాలని మా లక్ష్యమని అన్నారు. అదే ఉద్దేశంతో నెల్లూరులో టెరలాజిక్ సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించామని తెలిపారు. టెరలాజిక్ సంస్థ అమెరికా మరియు భారతదేశంలోని పలు నగరాల్లో విస్తృత సేవలందిస్తోందని, ఇప్పుడు ఈ సంస్థ నెల్లూరులో స్థాపించడంతో వందలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. నైపుణ్యం ఉన్న యువత నేరుగా సంస్థను సంప్రదించి తమ ప్రతిభను చూపితే తగిన అవకాశాలు కల్పిస్తామని రెనిల్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్వేర్ సిబ్బంది, స్థానిక ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. To be here and నెల్లూరు ప్రజలందరూ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో జస్ట్ బ్రీఫ్ హిస్టరీ చెప్పాలంటే 17 years బ్యాక్ ఇదే నెల్లూరులో నేను టెరలాజిక్ స్టార్ట్ చేశాను. అప్పుడు దాని పేరు పాక్స్టర్ అసోసియేషన్. సో అప్పుడు నెల్లూరుకి వచ్చి ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి స్టార్ట్ చేస్తున్నా అంటే నెల్లూరులో ఐటీ కంపెనీ అవ్వదు అన్నారు. సో నిజంగానే అవ్వలేదు. యాక్చువల్లీ ఆఫ్టర్ 6 months నెల్లూరులో టాలెంట్ అంత దొరకలేదు. మేము ట్రైన్ చేసినా కూడా అంత అవ్వలేదు అప్పుడు. సో వీ హ్యాడ్ టు మూవ్. నెల్లూరులో హైర్ చేసిన ఇంజనీర్స్ అందరిని తీసుకొని బెంగళూరుకి వెళ్ళాం. మేము బెంగళూరుకి వెళ్ళి బిల్డ్ చేసాము. ఈరోజు ఈ 17 yearsలో టెరలాజిక్ గ్లోబలీ 13 different ప్లేసెస్లో ఉంది విత్ 1300 employees అక్రాస్. సో ఇప్పుడు టెరలాజిక్ ఎరా పక్కన పెట్టి నౌ వీఆర్ స్టార్టింగ్ ఏ న్యూ కంపెనీ. అండ్ బిఫోర్ దట్ 3 years బ్యాక్ నెల్లూరుకి వచ్చాం టెరలాజిక్ ని తీసుకొని. అప్పుడు కూడా మళ్ళీ ప్రెస్ లోనే చాలా మంది అడిగారు నన్ను, ఇది నిజంగా జరుగుద్దా నెల్లూరులో ఐటీ కంపెనీ Tier 2 సిటీలో ఈసారి అని. ఈసారి వెనక్కి వెళ్ళలేదు. 3 yearsలో నెల్లూరులో ఉండి ఇప్పుడు ఈసారి 100 people నెల్లూరు నుంచి వర్క్ చేస్తా ఉన్నారు. అది మాత్రం నేను ప్రౌడ్ గా చెప్తాను. డివైడెడ్ ఆంధ్రాలో ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత Tier 2 సిటీలో స్టార్ట్ చేసిన కంపెనీ ఒక 100 people తో వర్క్ చేస్తున్న మంచి కంపెనీ అది టెరలాజిక్. ఓకే, ఇప్పుడు సేమ్ గ్రూప్ అనే ఆ ఫౌండర్ నేను. సో ఇప్పుడు బ్లేజప్ AI అని చెప్పి కొత్త కంపెనీ ఫామ్ చేశాము. అండ్ ఇట్ ఈస్ ఫండెడ్ బై బ్రిడ్జర్ హోల్డింగ్స్ అని చెప్పి ఒక పెద్ద $3 billion ఫండ్ అది. సో దే ఆర్ సపోర్టింగ్ అస్. అండ్ విత్ దట్ కైండ్ ఆఫ్ బ్యాకింగ్, అంటే మొత్తం మనీ మనకి కొద్దిగా ఇస్తారు. ఆ టైప్ ఆఫ్ ఫండ్ సపోర్ట్ చేస్తూ ఇంజనీరింగ్ టీమ్ ఫామ్ చేసి ఇక్కడ నెల్లూరు నుంచి గ్లోబలీ ఏ కంట్రీకైనా సరే వర్క్ ప్లేస్ ఆప్టిమైజేషన్. సో వీఆర్ బిల్డింగ్ ఏ ఇంటెలిజెంట్ AI ప్లాట్ఫామ్ ఫర్ ఎనీ కార్పొరేట్ ఆప్టిమైజేషన్ అనమాట. టూ మెనీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కార్పొరేట్ వరల్డ్ లో. దాన్ని ఆప్టిమైజ్ చేస్తూ ఎలా తక్కువ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ తగ్గించి డేటా అంతా ఒక ప్లేస్ లో పెట్టి ఎలా చేయగలం అనే దాని మీద వర్క్ చేస్తున్నాము. డీటెయిల్స్ ఇంకొక 3-4 months తర్వాత వెరీ డీటెయిల్ ఇస్తాము. ఇప్పుడు ఇంకా చెప్పకూడదు మనం ఎగ్జాక్ట్లీ డీటెయిల్స్ ఎలా చేస్తున్నాం అనేది. సో మా టీం మొత్తం ఇప్పుడు రైట్ నౌ నెల్లూరులో మెజారిటీ ఉన్నారు. వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ US అండ్ సమ్ ఇన్ వియత్నాం. సో ఇది బాగా జరిగితే నెల్లూరుకి నెక్స్ట్ 3 to 5 yearsలో ఈ బ్లేజప్ నుంచి కనీసము మినిమం 200 to 500 ఎంప్లాయీ బేస్ వస్తుంది. అది ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. అంతా దేవుడు బాగా జరిగితే. ఇది జరుగుతూ ఉన్నప్పుడే ప్యారలల్లీ టెరలాజిక్ నుంచి కూడా మా ప్రామిస్ నెల్లూరు మీద ఇన్వెస్ట్ చేసి దాన్ని అట్లీస్ట్ ఒక 500 people తీసుకెళ్లాలని మేము పుట్టింగ్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ నెల్లూరు యాజ్ ఎ గుడ్ Tier 2 సిటీ ఫర్ IT కారిడార్. సో బయట వాళ్ళు అంటే ఇప్పుడు లాస్ట్ 3 years టెరలాజిక్ లో హైర్ చేసిన లాస్ట్ 3 years లో హైర్ చేసిన పిల్లల్లో ఒక 10 members బయట నుంచి వచ్చారు, లైక్ వైజాగ్ నుంచి, అనంతపూర్ నుంచి అట్ట. బట్ మెజారిటీ ఆఫ్ దమ్ నెల్లూరు, 90% నెల్లూరు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు బ్లేజప్ లో వర్క్ చేసే టీం కూడా 100% నెల్లూరు వాళ్ళే. ఇప్పుడు నెల్లూరులో 100 members. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంతా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అక్కడున్న సాలరీస్ ఇక్కడికి సాలరీస్ తేడా లేకపోతే యాక్చువల్గా అయితే మా కంపెనీలో శాలరీ తేడా లేదు. సో మామూలుగా Tier 2 సిటీకి వచ్చినప్పుడు తగ్గిస్తాం. కామన్ గా అయితే ఎవ్రీ కంపెనీ తగ్గిస్తుంది HRA డిడక్షన్ కింద. సిటీలో ప్రీమియం ఉంటుంది కాబట్టి టౌన్ లో తగ్గిస్తాము. మా కంపెనీలో మాత్రం ఆ రూల్లో మేము కావాలనే ఇద్దరికి సేమ్ ఇచ్చాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ నెల్లూరులో సేమ్ శాలరీ ఇచ్చినందువల్ల కావచ్చు, ఆర్ మా ఇంజనీర్స్ మమ్మల్ని ఎక్కువ లైక్ చేసినందుకు కావచ్చు, ఇప్పటి వరకు అయితే అట్రిషన్ లేదు. ఆర్ వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్న ఇష్టం ఏమో నాకు తెలియదు. బట్ ఓవరాల్ గా అయితే అందరూ హ్యాపీ అని అనుకున్నాను. హ్యాపీ కదా, హ్యాపీ అంటే ప్రెస్ కోసం హ్యాపీ. అవకాశం ఉందా అంటే అవకాశం అయితే ఉంది. సో ఈ రోజు మా హెడ్ ఇక్కడ నెల్లూరు హెడ్ ఏది సందీప్ ఏడి. సో ఇదైతే మీరు కవర్ చేయొచ్చు రికార్డుకి. నిజంగా కూడా నెల్లూరులో ఉన్న ఇంజనీర్స్ అందరూ మోడల్ గా తీసుకోవాలి. ఈ అబ్బాయి 17 years బ్యాక్ నాతో జాయిన్ అయ్యాడు టెరలాజిక్ లో.
ఈ రోజు వరల్డ్ వైడ్ ఆపరేషన్స్ హెడ్. యుఎస్కి వెళ్ళి యుఎస్ లో ఉండి వియత్నాం పంపించాము. అక్కడ 5 years ఉండి అక్కడి నుంచి యుఎస్కి వెళ్ళి అక్కడ ఉండి నాకు ఇవన్నీ వద్దు, నాకు నెల్లూరే కావాలని నెల్లూరుకి వెనక్కి వచ్చి నెల్లూరు నుంచి వరల్డ్ వైడ్ ఆపరేషన్స్ రన్ చేస్తున్నాడు. సో అవకాశాలు అయితే అందరికీ వస్తాయి, బట్ అట్ ద సేమ్ టైం ఎన్ని అవకాశాలు ఇలా వస్తాయని మేము ముందే చెప్పలేము, ఊహించలేము. అన్ఫార్చునేట్లీ వచ్చినప్పుడల్లా డెఫినెట్ గా బయట కంట్రీస్కి వెళ్ళచ్చు. ఒక యుఎస్ఏ కాదు, బ్లేజప్ కరెక్ట్ గా హిట్ అయితే దేవుడి దయ వల్ల 120 countries లో పెట్టాలనేది మా ప్లాన్. సో ఈ 120 countries కి ఎవ్రీ కంట్రీకి ఒక హెడ్ కావాలి. ఎందుకు అది నెల్లూరు మా పిల్లలే ఎందుకు కాకూడదు అనేది నా విష్. అందరికీ ఉన్న ఏకైక డౌట్ ఏది, ఇది అందరు CEOs ప్రెస్ లో చెప్పరు, ఉన్న మేజర్ ప్రాబ్లం ఫర్ Tier 2 towns ఈజ్ రికమెండేషన్స్ ఎక్కువ ఉంటాయి Tier 2 towns లో. సో అందరూ ఫోన్ చేస్తారు, అందరూ మన మావా బావా లేదా ఎవరో ఒకరు ఉంటారు ఫోన్ చేస్తారు జాబ్ కావాలి అని. మేము అందరికి ఇది ఓపెన్ గా చెప్తాను, నెల్లూరు అందరికి, ఎవరు తెలిసినా రండి, మీకు ఎవరు తెలియకపోయినా మా ఆఫీస్ డోర్కి వచ్చి మీరు రెజ్యూమే ఇవ్వండి, ఎగ్జామ్ అయితే పెడతాం, ఫెయిర్ గా ఇస్తాం ఛాన్స్. మీలో నైపుణ్యం ఉంటే డెఫినెట్ గా లోపల ఉంటారు. మీకు ఎవరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను పదే ఫోన్ కాల్స్ అయితే చంపొద్దు ఎవరు, అది నేను ఓపెన్ గా చెప్తాను. ఎందుకంటే నాన్ స్టాప్ చేపిస్తారు ఫోన్. ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తారు, రిటర్న్ టెస్ట్ లో ఫెయిల్ అయితే మళ్ళీ చేపిస్తారు ఫోన్. మళ్ళీ అసలు మేము ఇంటర్నల్లీ థింక్ చేసే లోపల ఒక 10 phone calls వస్తాయి. సో ఇది లాస్ట్ 3 years లో మెనీ టైమ్స్ అయింది నాకు. అన్ఫార్చునేట్లీ నేను చాలా ఓపెన్ గా అందరికి చెప్పాను, రికమెండ్ చేసి మా ఫాదర్ అయినా సరే రికమెండ్ చేసింది. అంతెందుకు నా డాటర్ కి, ఫర్ ఎగ్జాంపుల్ నా డాటర్ కి ఇంటర్న్షిప్ ఇవ్వాలంటే నేను నా వైఫ్ మేము ఇంటర్వ్యూ చేయం. మేము ఏం చేస్తామంటే నిజంగా నీలో స్కిల్ ఉంటే మేనేజర్ పేరు ఇస్తాము, అప్రోచ్ అవ్వు అని. సో అప్రోచ్ అయ్యి ఆ మేనేజర్ దగ్గర క్లియర్ చేసుకుంటే జాబ్ వస్తుంది. అంత సింపుల్, ఇంత ఓపెన్ గా చెప్తాను. సో ఎందుకంటే మేము బిల్డ్ చేసేదానికి స్కిల్ కావాలి. స్కిల్ లేకుండా తీసుకుంటే మాత్రం కంపెనీ మూసేయాల్సి వస్తుంది. సో అర్థం చేసుకొని ఆన్ రికార్డ్ ఎవరెవరు రికమెండ్ చేయాలనుకున్నారో ఇంటర్వ్యూ ప్రాసెస్ కి అయితే రికమెండ్ చేయండి, జాబ్ కు మాత్రం రికమెండ్ చేయండి. రైట్ నౌ వీఆర్ వెరీ సెలెక్టివ్ పీపుల్ హూ ఆర్ experienced people with certain skills which are primarily in అంటే rather than giving one technology, we are looking for dynamic people who are both front and back end AI/ML మీద good engineers ఉంటే we are welcome. న్యూ గ్రాడ్స్ కి అయితే ఒక 2-3 months తర్వాత మళ్ళా డ్రైవ్ స్టార్ట్ చేస్తాము. విల్ హైర్ న్యూ గ్రాడ్స్ అట్ ద టైం. బిజినెస్ టార్గెట్ నెక్స్ట్ 3 years లో we want to hit 500 crores అనుకుంటున్నాం అండి. బట్ నాకు ఇమ్మీడియట్ గా గబగబా మన చిన్నగా ఉన్నప్పుడు టూ మెనీ ప్లేసెస్ లోకి వెళ్తే డెవలప్మెంట్ ప్రాసెస్ ఎఫెక్ట్ అవుతుంది. సో మా గోల్ వచ్చి నెల్లూరులో కనీసం ఒక 100 people ఫామ్ అయిన తర్వాత ప్లేస్ అప్. ద నెక్స్ట్ టార్గెట్ ఈజ్ వైజాగ్.